ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి మీద కుట్రలు మాత్రం ఆగటం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అమరావతి మీద కుట్ర చేస్తున్నది ఎవరు? ఆ కుట్ర ఉద్దేశం ఏంటి? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. ఇది సెకండ్ టైం అండ్ విజిత ఆంధ్రప్రదేశ్కి మీరు అధికారంలో రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. సరే, అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే క్లారిటీ ప్రజలకు ఇచ్చారు. అంతవరకు సంతోషం. కానీ అమరావతి మీద కుట్ర జరుగుతుంది అని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కనుక మరొక్కసారి ఆలోచిస్తే ఆ కుట్ర చేస్తుంది ఎవరు, ఎందుకు, ఏ ఉద్దేశాలతోటి? ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి మేము గతంలో అధికారం ఉన్న రోజుల్లోనే అనౌన్స్ చేసాం. అది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వన్ ఆఫ్ ద ఏమంటారు మనకున్న కల్చరల్ పరంగానో లేకపోతే సెంట్రిక్గా విజయవాడ గుంటూరు ప్రాంతంలో అయితే బాగుంటుంది ఉద్దేశంతో అప్పుడు అధికారం ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. దాంట్లో భాగంగా అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేసి టెంపరీ సెక్రటరేట్ టెంపరీ అసెంబ్లీ భవనాలు నిర్మించి అక్కడి నుంచే ఈరోజు అధికారాన్ని కొనసాగించిన పరిస్థితులు గతంలో చూసాం. ఆ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా ఆయన పనులన్నీ కొనసాగినాయి. దాంట్లో భాగంగానే అమరావతిలో సెక్రటరియట్కి ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఆయన అధికారం ఉన్న 5 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సెక్రటరియట్కి వెళ్ళిన బావతలేవు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళి కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీగా నడవలేదు. ఆ పరిస్థితి కూడా మనం చూసాం. ఇవన్నీ పక్కన పెడితే అమరావతి ప్రాంతంలో భూత్యాగం చేసిన వేల మంది రైతులు, ఈరోజు 38,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన వేల మంది రైతులు, అది మొదటి విడత. రెండో విడతలో ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అరే మాకు అమరావతి ఉండాలి, అమరావతి రాజధాని కోసం మేము భూత్యాగం చేసాం, మాకు రాజధాని డెవలప్ చేయడం అని చెప్పి అడిగితే కూడా వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించి వాళ్ళని రోడ్డు పైన చిత్రహింసలు పెట్టి వాళ్ళ రోజు తిరుపతికి పాదయాత్ర చేసి కూడా ఆ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేసి అలాగా అమరావతి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసిన పరిస్థితులు చూసాం మనం. ఈరోజు ఆ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం, అమరావతిని మళ్ళీ పునర్నిర్మించడం కోసం, లేకపోతే అమరావతి ఈరోజు రాజధాని అని చెప్పి మనకు తీసుకురావడం కోసం, చట్టభద్రత కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం 2 పని చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ఆల్రెడీ అమరావతికి కావాల్సిన ఫండ్స్ అసైన్మెంట్ అయితే 100% జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్స్ కడుతున్నాం, సెక్రటరియట్ అయినా అసెంబ్లీ అయినా కడుతున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కడుతున్నాం, జడ్జి బంగ్లాలు కడుతున్నాం, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ లేకపోతే ప్రజాప్రతినిధులకు కావాల్సిన అన్ని భవనాలు కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు అమరావతి ఏదైతే మన గతంలో ఒక మ్యాప్ ఇచ్చామో, ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చి ఒక డిజైన్ ఇచ్చామో, ఆ డిజైన్ని ఈరోజు కార్యరూపం దాచడం కోసం కార్యరూపం దాచుతుందా? ఖచ్చితంగా. అంటే మీరు మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం ఇల్లు కూడా దాటట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రాంతం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని రమ్మని చెప్పండి. ఓపెన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చి చూడమని చెప్పండి. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే కరకట్ట మీద కొన్ని 100 సార్లు పోయిన ఈ మహానుభావుడు ఏ రోజు కరకట్ట రోడ్డు కానీ లేకపోతే E2 బ్రిడ్జ్ కానీ రెడీ చేయాలని ఆలోచన రాలేదు. జగన్ వదిలేయండి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే E2 బ్రిడ్జ్ ఓపెన్ చేసాం. అమరావతి ప్రాంతంలో పర్మనెంట్ బిల్డింగ్స్ కి అన్ని శంకుస్థాపన కాదు, ఆల్రెడీ CRDA భవనం ఓపెన్ చేసాం, మొన్న జడ్జి బంగ్లాలు ఓపెన్ చేసాం. నెక్స్ట్ 2-3 monthsలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఓపెన్ చేస్తున్నాం. 2027 మార్చ్ ఏప్రిల్ కల్లా ఈరోజు సెక్రటరియట్ అసెంబ్లీ భవనాలు పర్మనెంట్ భవనం కట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది మా బాబు గారు, కూటమి ప్రభుత్వం. ఈరోజు నారాయణ గారు 3-man కమిటీ ఉంది అక్కడ. పెమ్మసాని గారు, నారాయణ గారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే 7 గారు, వీళ్ళు ముగ్గురు కూర్చొని అక్కడ రైతులకు న్యాయం చేసుకుంటా, అమరావతి పునర్నిర్మాణం చేసుకుంటా, రాజధాని మనం మళ్ళీ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటా, అక్కడ క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే వివిధ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు విజయవాడ ప్రాంతంలో మనం ఈరోజు మొన్న మహాశివరాత్రి అయినా అంతకుముందు జరిగిన కల్చరల్ ఈవెంట్స్ అయినా ఈ రకంగా ఏంటంటే అమరావతిని బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంత చేస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకి ఎవరికి కూడా ఈరోజు అది నచ్చట్లేదు. వైసీపీ నాయకులు ఎట్లా తయారైనారంటే అమరావతిని ఎలా అయినా కూడా ఈరోజు మళ్ళీ మనం బదనాం చేయాలని, రైతులకి అన్యాయం చేయాలని చెప్పి కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారు. రైతులను రెచ్చగొట్టి ఏదో ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేస్తుందనే ఉద్దేశం, అలాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలని కొంతమంది వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళని తీసుకొచ్చి రోజు ఒక అలిగేషన్స్ పెట్టిస్తున్నారు.
ఆ భాగంగా జరుగుతుంది తప్ప అది బేస్ చేసుకునే నిన్న బాబు గారు కుట్ర జరుగుతుంది అన్నారు తప్ప ఇక్కడ ఎక్కడ అమరావతిని ఆపే ఎందుకు ధైర్యం ఇంకా వైసీపీ ఓడిపోయింది, 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఓడిపోయింది. అమరావతి రాజధానిగా అనేదే ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించింది అనేది ఎంతో కొంత వైసీపీ ఈ పార్టీకి రియలైజ్ అయి ఉండాలి. కానీ ఇంకా ఎందుకు వైసీపీ అమరావతి మీద పడేడుస్తుంది అంటే ఏం చెప్తారు? హానెస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అమరావతి డెవలప్ అయితే ఒక రకంగా ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది అక్కడ ఏ సామాజిక వర్గం ఉందనేది తెలుసు మనకి. అమరావతి విజయవాడ ప్రాంతంలో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదో ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారో లేకపోతే ఇంకోటి అవుతారో అని చెప్పి మేజర్గా అక్కడ ఉంది దళిత సెక్షన్. అవును, వాళ్ళు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బాధ. ఇంకోటి దళితులు బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? ఎందుకంటే వాళ్ళకి బాగుపడితే నచ్చదు కదా. ఎందుకంటే ఆయన ఓటు బ్యాంక్ ఏమంటారు ఇది అవుతుంది కదా. వాళ్ళు ఎడ్యుకేట్ అయితే ఓట్లు లేరుగా. ఎందుకంటే ఈయనకి ఎందుకంటే ఎస్సీలు అని చెప్పో లేకపోతే సంక్షేమ పథకాలు మాయాలో లేకపోతే ఇంకోటి చెప్పి ఓట్లు వేసుకున్నాడు. ఈరోజు వాళ్ళు అమరావతి ప్రాంతంలో దళితులు ఎక్కువ, బీసీలు ఎక్కువ. అవును, రైతులు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా భూత్యాగం చేసిన వాళ్ళందరూ కూడా చిన్న రైతులు, 1-2 ఎకరాల భూములు కూడా ఈరోజు భూత్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు సిఆర్డీఏ వెళ్ళి అక్కడ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ అన్ని గ్రౌండ్ అయితే ఆ ప్రాంతం డెవలప్ అయితే వాళ్ళకి ఏదైతే 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అసైన్ చేసింది ఎకరాకి అదంతా వస్తుంది. వాళ్ళకి హ్యాండ్కి వస్తే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడితే ఈయనకు ఓట్లేరు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు కూడా జనాలు ఇక్కడే ఉండాలా, పైకి పోకూడదు, ఇక్కడే ఉండాలా, అణిగిమణిగి ఉండాలా, కాళ్ళ కింద ఉండాలా. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కుక్క బిస్కెట్ లాగా తీసుకొని ఓట్లేయాలి. అది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. డెవలప్మెంట్ చేస్తే నచ్చదు, ప్రజలు బాగుపడితే నచ్చదు, ప్రజలు వ్యతిరేకిస్తే నచ్చదు, లేకపోతే నాయకులు ఏదైనా పని చేస్తే కూడా నచ్చదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల సిద్ధాంతం. సో అది అమరావతి నిర్మాణం చేయబడితే బహిస్తరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటా ఉంటే అమరావతిని ఎవరు నిర్మించారంటే చంద్రబాబు నాయుడు పేరు వస్తూ ఉంటుంది. అది ఇష్టం లేక అది కూడా ఉంటుంది రీజన్. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఒకసారి చూస్తే మనము గతంలో ఆయన అధికారంలో 2000 నుంచి 2000 సంవత్సరంలో అప్పుడు విజన్ 2020 అని చెప్పి ఏదైతే ప్రణాళిక రచించి హైటెక్ సిటీ నిర్మించినాడో ఈరోజు దాని ఫలాలు చూస్తున్నాం హైదరాబాద్ ప్రాంతంలో. ఈరోజు హైటెక్ సిటీ ఆ రోజు నిర్మించినప్పుడు ఈ సోకాళ్ళు ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో చాలా మంది 50% జనాలు ఆ రోజు కూడా ఇదే మాట్లాడారు. అక్కడ కొండల గుట్టలు హైటెక్ సిటీ కడుతున్నారు, ఏమొస్తుంది దానివల్ల, అసలు ఎవరు బాగుపడతారు అని చెప్పి అన్నారు. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలో హైదరాబాద్కి ఎంత రెవెన్యూ వస్తుంది చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో వచ్చే 50-60% ఆఫ్ రెవెన్యూ ఈ హైదరాబాద్ కోర్ సిటీలో కూర్చొని మాట్లాడుతున్నాం. అవును, ఇది అలా ఎంత నీడ్ఫుల్లో మనం తెలంగాణ ప్రాంతంలో వచ్చే రెవెన్యూలో ఆల్మోస్ట్ 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఐటీ సెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచైనా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదంతా చేసింది విజన్ 2020 దాన్ని బేస్ చేసుకునే కదా. అదే ప్రణాళికతో అదే మైండ్ సెట్ తోటి హైదరాబాద్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి మీరు కొంత ప్రయత్నం చేస్తే వర్కౌట్ అయింది. కానీ అమరావతి మీద అంత వర్కౌట్ జరుగుతుందా అని మేము అందుకే కదా ఈరోజు అమరావతి అనేది మీరు ఏం ఇన్వెస్ట్మెంట్స్ అమరావతిలో తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? ఒకటి ఇక్కడ అమరావతి అనేది ఒకటే కాదు. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయట్లేదు మా ప్రభుత్వం. అప్పుడు హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ చేశాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు అది రియలైజ్ అయ్యి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం మనం. వైజాగ్ ప్రాంతాన్ని ఐటీ హబ్గా చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీ సిటీ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కియా మోటార్స్ అవ్వచ్చు, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సోలార్ కంపెనీలు అవ్వచ్చు, అవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో డెవలప్ చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చేస్తున్నాం. ఈ రకంగా ఏంటంటే 3 ప్రాంతాలకి న్యాయం చేసుకుంటా 3 ప్రాంతాలు డెవలప్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి ఏదైతే మా బాబు గారు ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారో అది కార్యరూపం దాల్చడం కోసం ఇది కూడా ఒక ప్రణాళిక. అమరావతి అనేది ఎంత ఇంపార్టెంటో రెవెన్యూ జనరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అమరావతి డెవలప్మెంట్ అవ్వాలంటే మనకు ఫండ్స్ కావాలి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో ఐటీ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే సిటీఎస్ విప్రో ఆఫీసులు పెట్టారు. వాళ్ళకి ఈరోజు మనం విజయవాడలో ల్యాండ్ అలొకేషన్ చేసినా, విజయవాడలో ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ లేవు. అక్కడ మీరు చేసే ల్యాండ్ ఎలాగేట్స్మెంట్ కూడా వైసీపీ చాలా అలిగేషన్స్ చేస్తూ ఉంది. వైసీపీ అలిగేషన్ చేయడమే పని కదా. వైసీపీ అలిగేషన్ దేని మీద చెప్పు. ఈరోజు సూపర్ 6 హామీలు నెరవేరిస్తే అలిగేషన్ చేస్తుంది, ల్యాండ్ అలొకేషన్ చేస్తే అలిగేషన్ చేస్తుంది, అమరావతి డెవలప్మెంట్ చేస్తే అలిగేషన్ చేస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ కడితే అలిగేషన్ చేస్తుంది, రాష్ట్రంలో రోడ్లు వేస్తే అలిగేషన్ చేస్తుంది, లేకపోతే ఈరోజు మెగా డిఎస్సి అనౌన్స్ చేసినా అలిగేషన్ చేస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చినా కూడా మేమే తెచ్చామని చెప్పి క్రెడిట్ చూర్ అంటారు. ఈ రకంగా ఏంటంటే వాళ్ళకి ప్రతి దానికి అలిగేషన్ చేయడం, రాద్ధాంతం చేయడం, ఏదో ఒక రకంగా వాళ్ళు చేసామని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేయడం, నెగిటివ్ ప్రాపగాండా చేయడం అనేది వైసీపీ కామన్ అన్న, దాంట్లో డౌటే లేదు. బట్ కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము వాళ్ళ అలిగేషన్స్ కానీ వాళ్ళ మాటలు కానీ పట్టించుకునే పరిస్థితే లేదు. మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చామో
సూపర్ 6 హామీలైనా, మెగా 20 లక్షల ఉద్యోగ కల్పనైనా, లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ఏదైతే ఇచ్చామో దానికి కట్టుబడి పని చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ ప్రణాళిక రచించుకొని ముందుకు పోతున్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత రాద్ధాంతం చేసినా, ఎన్ని దరిద్రమైన పనులు చేసినా బరాబర్ భయపడేది లేదు. ముందుకు పోతాం, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం, అమరావతిని కూడా డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ.